నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. నిన్న రాత్రి వాడివేడిగా జరిగినటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి విచారణ 2 గంటల 45 నిమిషాల పాటు జరిగింది. అయితే ఈ యొక్క విషయంలో ఇక్కడ ఒకవైపు భగీరథ్ వైపేమో నిరంజన్ రెడ్డి, ఇక్కడ బాధితురాల తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాగేశ్వరరావు, మరొకరు పప్పు నాగేశ్వరరావు, ఇద్దరు కూడా వాదనలు వినిపించినటువంటి సందర్భం. అయితే మనతో పాటు పూర్తిగా అంటే ఎలాంటి సందర్భం చూడబోతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయంగా పూర్తిగా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే రాత్రి విచారణపై పూర్తిగా ఈ యొక్క కేసు విషయంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రామారావు విమనేని గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. అంటే నిన్న 2 గంటల 45 నిమిషాల పాటు జరిగినటువంటి విచారణలో ఎలా అనిపించింది సార్? అంటే ఒకవైపు బెయిల్ కావాలని, ఒకవైపు బెయిల్ ఇవ్వద్దు అని 482 సెక్షన్ ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పప్పు నాగేశ్వరరావు గారు మాట్లాడడం, బెయిల్ కావాలా, ప్రొటెక్షన్ కావాలా అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడడం. అంటే ఎలా చూడొచ్చు ఈ కేసుని? అంటే కొంత ఒకవైపే తిరుగుతూ ఉన్నట్టు కోణంలో ఏమైనా అనుకోవచ్చు సార్? మొన్న ఏదైతే వాదనలు వినిపించారో, సీనియర్ న్యాయవాదులు ఏదైతే వాదనలు వినిపించారో, అక్యూజ్ తరఫు కావచ్చు, కాకుంటే విక్టిమ్ తరఫు కావచ్చు, అదేవిధంగా పీపీ గారు కావచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ అనేదే ఇయ్యరాదు అనేది ప్రాథమికంగా వాదనలు నిలిపించారు. దాంతో ఏకీభవించిన కోర్టు జస్టిస్ మాధవి గారు ఏమన్నారంటే, దీనిలో ఏమైనా ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వవచ్చా అనే అంశాన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను. పరిగణలోకి తీసుకొని దాని తర్వాత నేను ఏమన్నా ఆర్డర్స్, ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే పాస్ చేస్తానని నిన్నటికి వాయిదా వేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా, అంటే మనం అందరూ అంటే న్యాయమూర్తుల ఇంటిగ్రిటీ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఈ చట్టం పట్ల వాళ్ళ నిబద్ధత కావచ్చు, లేకుంటే నిన్న చూసినాం మనం 12 గంటలు ఏకదాటిగా కూర్చొని ఎన్నో కేసులను డిస్పోజ్ చేసి, మొన్న కూర్చొని దాన్ని అంటే న్యాయం అందియాలి, అదేవిధంగా న్యాయం చేయాలి అనే భావన కలిగి ఉన్న ఒక జడ్జి. అయితే చాలా అంటే దౌర్భాగ్యం అనొచ్చు, లేకుంటే కొంతమంది నిన్న కూడా సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కొంతమంది ఈ సిస్టంలో జిల్ల పురుగుల లెక్క తయారైనరు, ఒక పరాన్న జీవుల లెక్క తయారైనరు, వాళ్ళు న్యాయ వ్యవస్థ పైన అటాక్ చేస్తుండ్రు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎన్నో పోస్టులు పెట్టారు. అదేవిధంగా మాధవీదేవి గారి మీద వివిధ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అయితే దాన్ని బార్ అసోసియేషన్ వారు కూడా సిజేఐ గారి దృష్టికి తీసుకుపోయారు. నిన్న న్యాయమూర్తి గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగిన వాదనల విషయానికి వస్తే, ప్రాథమికంగా భగీరథ్ సైడ్ నుండి నిరంజన్ రెడ్డి గారు వాదనలు ఏమని వినిపించారంటే, ఐడీలు అనేటివి 2 ఐడీలు ఉన్నాయి కాబట్టి మాకు మధ్యంతరంగా కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇతను భగీరథ్ అనే వ్యక్తి వెళ్ళి పిఎస్ ముందట పోలీస్ వాళ్ళతో విచారణకు సహకరిస్తా అని చెప్పేసి, అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ ఆధారాలన్నీ నేను సబ్మిట్ చేస్తాను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 డిఫరెంట్ అథారిటీస్ వేరే సర్టిఫికెట్లు అనేటివి ఇచ్చిండ్రు. కాబట్టి మా దృష్టిలో ఈమె మేజరే. సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ అనిరుద్ అనే కేసులో బెయిల్ ఇచ్చే సమయంలో పోక్సో యాక్ట్లో ఏజు ఏదైనా డిఫరెన్స్ వచ్చిందని అక్యూజ్డ్ అంటుంటే, లేకుంటే నిందితుడు నేరారోపణ మోపబడ్డ వ్యక్తి ఇట్లాంటి అంటే ఏజ్ డిస్క్రిపెన్సీ అనేది ఉన్నది అని అంటుంటే, దానిపైన కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎంత సమయంలో తీసుకోవచ్చు, ఏ మేరకు తీసుకోవచ్చు, పరిధి ఏంది, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ట్రయల్ అనేది, ఒక మినీ ట్రయల్ అనేది కండక్ట్ చేయరాదు అనే విషయాన్ని స్పష్టీకరణ చేసింది. దీనిలో మనం చూసుకున్నట్టయితే, దీనిలో సహనిందితులుగా
కొంతమందిని పేర్కొనబడ్డారు, కొంతమంది పేర్లు పేర్కొనబడ్డాయి. అయితే పూర్తి స్థాయిలో ప్రాథమిక నిందితుని వైపే మొత్తం అంతా మీడియా కానీ ఫోకస్. అంటే అంటే ఆ, ఒక భగీరథ్ 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 బట్ మరి ఆయన వెనుక ఇప్పుడు సంగప్ప లాంటి వ్యక్తి కావచ్చు, బండి సంజయ్ ఏమో ఏకంగా సిటీ కోర్టుకు పోయి నా పేరు వాడుకోవద్దు అని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం కావచ్చు. అంటే ఎలా సార్, అంటే ఓన్లీ భగీరథ్ టార్గెటెడ్గా నడుస్తూ ఉన్నది, లేకపోతే విక్టిమ్ వైపు కొంతమంది, అంటే బాధితురాల వైపు కొంతమంది చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అంటే ఎలా చూడాలి? అదే పోక్సో చట్టం ఏం చెప్తుంది సార్ అసలు? అయితే వాస్తవానికి పోక్సో చట్టంలో వ్యాఖ్యలు చేయడం కూడా నేరమే అంటది. వ్యాఖ్యలు చేయడం కూడా నేరమే. నిన్న మొత్తం మీడియాలో సర్క్యులేట్ అవుతుండే కొన్ని వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, పోస్టులు లేకుంటే ఫొటోస్ పెట్టడము. అయితే చాలా మంది ఏమంటారు అంటే నిందితుల తరఫున ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి, సొసైటీలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఏమని క్రియేట్ చేయాలి? ఈమె మేజరే, ఈమె ఒక విచ్చలవిడితనానికి అలవాటు పడ్డది, ఆ విచ్చలవిడితనంలో భాగంగా ఇతనితో కలిసి తిరిగింది, మేజర్ కాబట్టి పోక్సో యాక్ట్ అనేది, పోక్సో చట్టం అనేది ఈమెకు వర్తించదు అనే విషయాన్ని ప్రజలలోకి బలంగా తీసుకుపోవాలి అనే ఆలోచన. కానీ అది అట్లా చేయడం కూడా పోక్సో యాక్ట్ కింద నేరమే. అయితే దీనిలో పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఏవైతే సోషల్ మీడియా ఐడీస్ ఉన్నాయో, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో, ఆ హ్యాండిల్స్ ద్వారా ఇవి ఎవరైతే పోస్ట్ చేసిండ్రో వాళ్ళపై మేము చర్యలు తీసుకుంటాం, ఇది కూడా అఫెన్సే అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో బండి సంజయ్ పాత్ర ఎంత అనే విషయం కూడా చర్చకు వచ్చింది. అయితే ప్రాథమికంగా పోక్సో చట్టంలో ఎవరన్నా బాధితురాలి వద్దకు కేసు వాపస్ తీసుకోమని చెప్పి కానీ, కేసు వాపస్ తీసుకోకపోతే నీ మీద మేము వేరే అంటే దాడికి ఉపక్రమిస్తాము లేకుంటే ఇంకేమైనా చేస్తాము అని ఒక పరోక్షంగా బెదిరించడం కానీ, అది కూడా పోక్సో చట్టం కింద అఫెన్సే అని చట్టం చెప్తుంది. అదేవిధంగా మనం సంగప్ప రోల్ తీసుకున్నట్టయితే సంగప్ప కూడా వెళ్ళి అంటే మొన్నటి దాకా స్టేట్మెంట్ అనేది, బాధితురాలి స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసినాక ఈ అంశాలన్నీ బయటకు వచ్చినాక 5 and 6 యాడ్ చేయడం జరిగింది. 5 and 6 యాడ్ చేసినాక ఈ బాధితురాలు కోరిలేషన్ ఏదైతే చేసిందో, కొరాబరేషన్ ఏదైతే అవుతుందో, ఇట్లా సంగప్ప వచ్చి ఇట్లా ప్రతిపాదన చేశాడు, దాని తర్వాత నేను బండి సంజయ్ని కలవడం జరిగింది, బండి సంజయ్ గారిని కలిసినాక ఫినాయిల్ టేస్ట్ ఎట్లా ఉన్నది అని ఒక బెదిరింపు అర్థం వచ్చేలాగా మాట్లాడిండు. కాబట్టి అతనిపై కూడా చర్యలు తీసుకోవాలి అనే విధంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. అయితే ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో భగీరథ్ చుట్టే మొత్తం ఫోకస్ చేస్తురు కానీ ఈ మిగతా వ్యక్తులు, సహకరించిన వ్యక్తులు, అదే విధంగా గతంలో వాళ్ళ మామకు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మామ అంశం వస్తలేదు, సంజయ్ అంశం వస్తలేదు, అంటే వాళ్ళ ఫాదర్ అంశం వస్తలేదు, కేంద్ర మంత్రిగా ఉన్నందుకు వస్తలేదా అని ఒక వర్గం వాళ్ళు అడుగుతురు. అదే విధంగా వివిధ రాజకీయవేత్తలు కావచ్చు, పౌర సంఘాల నేతలు కావచ్చు, పౌర హక్కుల నేతలు కావచ్చు, అదే విధంగా సమాజంలో వివిధ వర్గాల వారు దీని మీద వాళ్ళ కన్సర్న్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఈ బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా బండి భగీరథ్ మామ కావచ్చు, అదేవిధంగా దీని వెనుక ఉన్న వాళ్ళు అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతమంది ఆ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు, అదేవిధంగా పరోక్షంగా ఎవరెవరు బెదిరించారు అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇప్పుడు మనకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం ఉన్నది, లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినట్టు సమాచారం ఉన్నది. అదే విధంగా కొన్ని మీడియా సంస్థలు ఏమంటున్నాయంటే భగీరథ్ కూడా లొంగిపోయే అవకాశం ఉన్నది పోలీస్ వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు ఒకవేళ పోలీస్ అధికారులు పోయి పట్టుకుంటే ఎలా ఉంటుంది, భగీరథ్ వచ్చి తనంతట తాను లొంగిపోతే ఎలా ఉంటుంది? దీంట్లో ఏమన్నా అంటే చట్టం ప్రకారం ఏమంటే దొరకబట్టుకోవడం వేరు, లొంగిపోవడం వేరు. ఈ అంశాలన్నీ ఇప్పుడు భగీరథ్ నిన్న కూడా అంటే జడ్జి గారి వ్యాఖ్యల బట్టి మనం చూస్తే ఈ అంశాలన్నీ మీరు పోలీస్ కస్టడీలో కూడా, అదేవిధంగా మీరు తప్పు చేయనట్టయితే, నిందితులు తప్పు చేయలేదని పదే చెప్తారు. కాబట్టి మీరు తప్పు చేయనట్టయితే మీరు వెళ్ళి లొంగిపోండి, లొంగిపోయి
ఇది సరైనది కాదు. 163లా క్రిమినల్ అపీల్ నంబర్ 163 అనిరుద్ కేసులో ఇదే అంటే సేమ్ ఇష్యూ అనేది కన్సిడరేషన్కి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు కొన్ని ప్రమాణికాలు ఏర్పాటు చేసింది. ఈ ఏజ్ విషయంలో డిఫరెన్స్ వచ్చినప్పుడు, అంటే డిఫరెన్స్ ఉన్నది అని నిందితుడు చెప్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే సెక్షన్ 94 ఆఫ్ జువెనల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది. అదే విధంగా వివిధ ప్రమాణికాలు ఉంటాయి ఏజ్ను డిటర్మైన్ చేయడానికి. ఆ ప్రమాణికాలన్నీ పోలీస్ వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా బెయిల్ ఇవ్వబోయే కోర్టు ఆడ రెగ్యులర్ బెయిల్ అంటే దాంట్లో నిందితుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ డిఫెన్స్ మొత్తం తీసుకోవచ్చు, మీరు తీసుకొని మీరు ఒక కడిగిన ముత్యం లెక్క బయటికి రావచ్చు మీరు తప్పు చేయకపోతే అనే వ్యాఖ్యలు కూడా దాంట్లో చేయడం జరిగింది. అయితే ఒక ప్రమాణికాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రమాణికాల ప్రకారం పోలీస్ వాళ్ళు చూస్తారు. అదే విధంగా కోర్టు కూడా అదే ప్రమాణికాల ప్రకారం, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మన యూపీ స్టేట్ ఆఫ్ యూపీ ఏంటంటే అధికారికంగా ఆ ఉత్తర్వులను ఆ ప్రోటోకాల్ని లేకుంటే ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను వాళ్ళ పోలీస్ మాన్యువల్లో కావచ్చు లేకుంటే వాళ్ళ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో కావచ్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా పూర్తి భారతదేశానికి వర్తిస్తుంది ఆ జడ్జిమెంట్. కాబట్టి మీరు తప్పు చేయనట్టయితే మీరు లొంగిపోండి. అదేవిధంగా మీరు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక ఆప్షన్ ఏంటంటే కోర్టులో సరెండర్ కావచ్చు, లేదంటే పై అధికారుల దగ్గర లొంగిపోవచ్చు. అయితే గతంలోనే నేను ఈ సర్టిఫికెట్లను తీసుకుపోయి ఇచ్చాను. అయితే సర్టిఫికెట్ డ్యూయలిటీ ఆఫ్ సర్టిఫికెట్ కాదు, సర్టిఫికెట్ వేరే వేరే అథారిటీస్ కొద్దిగా చేంజ్ ఉన్నది. అయితే 2015లో నిన్న ఆర్గ్యుమెంట్స్ బట్టి మనం చూస్తే 2021లో 304 ఆఫ్ 2021 అనే పెట్టి కేస్ ఛార్జ్ షీట్లో ఆమె అండర్ ఏజ్ డ్రైవింగ్ చేసిందని, దీనిలో విక్టిమ్ అండర్ ఏజ్ డ్రైవింగ్ చేసిందని చెప్పేసి ఇప్పుడు మనం చూసాం. ఏడ కూడా మనకు పోక్సో యాక్ట్లా మన బాధితురాల్ని విక్టిమ్ అనే రాస్తారు, పేరు ఏడ రాయరు. అయితే దీంట్లో విక్టిమ్ ఏంటంటే అండర్ ఏజ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక కేసు అయితే దానిలో ఆమె ఏజ్ 15 సంవత్సరాలుగా చూపెట్టబడ్డది. ఎప్పుడు 2021లో. అయితే 15 + 6 అంటే 2005 కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు కాబట్టి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆర్ 20 సంవత్సరాల పైచిలుకు ఉంటుంది ఆమె ఏజ్ అని అతను చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆ సర్టిఫికేట్లలో కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉన్నది. అయితే 163 ఏదైతే అనిరుద్ కేసు ఉన్నదో అనిరుద్ కేసు ప్రకారం చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. కాకుంటే లొంగిపోవడం తప్ప వేరే మార్గం అనేది లేదు. అంటే ఇప్పుడు బండి సంజయ్ని A2గా చేర్చాలి, తండ్రి బాధ్యత వహించాలి అనే కోణంలో, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళను బర్తరఫ్ చేయాలి అనే కోణంలో కూడా నిన్న సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి గారికి లేఖ రాసినటువంటి పరిస్థితి. మరి బర్తరఫ్ చేయాలనేది రాజకీయ అంశం. అయితే A2 అనేది సార్ అంటే తండ్రిని A2గా చేర్చాలి, అతని పాత్ర ఎంత ఉందో 100% పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. A2గా చేస్తారా, A4గా చేస్తారా, A3గా చేస్తారా అది సంబంధం లేదు. మన నామిన్క్లేచర్ అనేది అది ఇష్యూ కాదు ఇక్కడ. అయితే కాకుంటే బండి సంజయ్ పాత్ర కూడా ఉన్నదని విక్టిమ్ కూడా చెప్తుంది. అదే విధంగా విక్టిమ్ కి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్నారు. అదే కంప్లైంట్ కూడా చెప్పింది. కాబట్టి అతని మీద కేసు అయితే కట్టాలి. అతని పాత్ర ఎంత ఉన్నది, పాత్ర ఎంత లేదంటే సీరియస్ అఫెన్స్ కాబట్టి కేసు అయితే కట్టాలి. ఒక అమ్మాయికి సంబంధించిన విషయం, ఒక అమ్మాయి పరువుకి సంబంధించిన విషయం, ఒక అమ్మాయి మానానికి సంబంధించిన విషయం, అదే విధంగా ఒక పోక్సో యాక్ట్ కు సంబంధించిన విషయం. కాబట్టి ఆయన పాత్ర ఎంత ఉన్నది అనేది మనము చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇమీడియట్లీ కేసు అనేది కట్టాలి. ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేయాలి దాన్ని. అదే విధంగా గతంలో వాళ్ళ పైన ఇన్వెస్టిగేషన్ ఎందుకు కొనసాగుతలేదు? ఇప్పుడు మొత్తం మీడియా ఫోకస్ లేకుంటే పోలీస్ ఫోకస్ కావచ్చు, లేకుంటే ప్రభుత్వం కూడా బండి భగీరథ అనే చెప్తుంది. కానీ బండి సంజయ్ పాత్ర ఏంది, బండి భగీరథ్ మామ పాత్ర ఏంది, అదేవిధంగా సంగప్ప పాత్ర ఏంది, ఇంకా వాళ్ళ వెనుక ఉన్న పెద్దల పాత్ర ఏంది? నిన్న ఆర్గ్యుమెంట్ చేసుకుంటా నాగేశ్వరరావు, సీనియర్ అడ్వకేట్ పప్పు నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, ఇంకా 4 బాధితురాలు ఉన్నారు. అంటే ఈ పోలీసు కనీస బాధ్యత అది, ఆ స్టేట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా ఆ బాధితురాలు ఎవరు వెళ్తున్నారో వాళ్ళతో కూడా స్టేట్మెంట్లు తీసుకొని దానికి సంబంధించిన అంటే ఏం నేరాలు చేసిండు, వాళ్ళను ఎట్లా సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేసిండు, లేకుంటే వాళ్ళను
డ్రగ్స్ వాడి లేకుంటే అలా అనుమతి లేకుండా అంటే వాళ్ళని ఫోర్సిబుల్గా డ్రింక్ చేయించి అట్లా దాని సీక్వెన్స్ ఏంది అనేది పోలీసు వాళ్ళు కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేయకుంటే మాత్రం అది ఒక ట్రాన్స్పరెన్సీ పారదర్శకత మీద వస్తుంది. అది 100% ఒక ప్రజా ఆగ్రహానికి కారణమవుతుంది. ఒక ఇన్నోసెంట్ విక్టిమ్ని మనము పూర్తి స్థాయిలో ఒక సైడ్ లైన్ చేసి నిందితుని శిక్షకు లేకుంటే పని చేయకుండా మనం ఇడిచిపెట్టినట్టు అవుతుంది. చాలా దారుణం సార్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు 30-40 మంది ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ వేదిక కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఒకటే స్క్రిప్ట్, అంటే ఫలానా బండి సంజయ్ కొడుకు మీద ఫోక్సో కేసు అంటూ అందరూ కూడా ఒకటే లైన్లు, అదే సేమ్ లైన్లు 30 మంది దాకా విక్టిమ్ని బయటేసే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు పోక్సో చట్టం ఇలాంటి వాళ్ళ సోషల్ మీడియాలో ఫేసులు రివీల్ చేసినటువంటి వాళ్ళను, వాళ్ళకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ రివీల్ చేసినటువంటి వాళ్ళను, వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ రిలీజ్ చేసినటువంటి వాళ్ళను చట్టం ఏం చెప్తుంది సార్? అంటే ఈ 30 మంది అంటే అది స్క్రిప్టా లేకపోతే ఏదో కానీ ఇలాంటి వాళ్ళు అంటే విక్టిమ్ని బయటేసినటువంటి బ్లర్ లేకుండా వాళ్ళ ఐడెంటిటీని బయటేసినటువంటి ఇలాంటి సోషల్ మీడియా కావచ్చు, మీడియా మీద కానీ ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది? అంటే ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది చట్టం? ప్రాథమికంగా జడ్జిల మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిండ్రు. విక్టిమ్ని మేజర్ అని చిత్రీకరించే ప్రయత్నంలో ఆమె వ్యక్తిగత హననం పూర్తి స్థాయిలో ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, లేకుంటే ఆమె వేరే స్నేహితులతో ఉన్న ఫోటోలు కావచ్చు, వ్యక్తిగతమైన ఫోటోలు కావచ్చు సోషల్ మీడియాలో వేయడం అది దారుణం. అది కూడా పోక్సో చట్టం కింద అఫెన్స్ అవుతుంది, బిఎన్ఎస్ కింద కూడా అఫెన్స్ అవుతుంది. అయితే పోలీస్ వాళ్ళు ప్రకటన విడుదల చేశారు. ప్రకటన విడుదల చేస్తూ ఎవరెవరైతే ఆ యూఆర్ఎల్స్ ఉన్నాయో ఆ యూఆర్ఎల్స్ అన్నిటిని మేము డౌన్లోడ్ చేసాము. డౌన్లోడ్ చేసి మేము పై అధికారులకు పంపించాము. దీని మీద తదుపరి చర్యలు చేపడతామనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదే విధంగా బార్ అసోసియేషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. బార్ అసోసియేషన్ కూడా ఆనరబుల్ చీఫ్ జస్టిస్ కు కంప్లైంట్ పెట్టి ఏ విధంగానైతే లైవ్ స్ట్రీమ్ ని కూడా కొంతమంది వాడినారు. లైవ్ స్ట్రీమ్ ని వాడి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు కావచ్చు, కొంతమంది బ్లాగర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఆ లైవ్ స్ట్రీమ్ మీడియాని దాంట్లో ముందుగా ఒక డిస్క్లైమర్ ఉంటుంది. డిస్క్లైమర్ ఏం చెప్తుంది అంటే దీన్ని వాడరాదు, అనుమతి లేనిదే వాడరాదు, దిస్ ఇస్ ద కాపీ రైట్ ఆఫ్ హైకోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని అనుమతి లేకుండా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించిండ్రు, దాని మీద వ్యాఖ్యలు చేసిండ్రు, కొన్ని విపరీత అర్థాలు వచ్చే వ్యాఖ్యలు కూడా చేసిండ్రు. జడ్జెస్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే కేజ్రీవాల్, ఏ విధంగానైతే మమతా బెనర్జీ, ఏ విధంగానైతే ఎట్లా పడితే అట్లా మాట్లాడి జడ్జిలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసి ఏ విధంగానైతే చేసిండ్రో అదే విధంగా ఈడ కూడా సోషల్ మీడియా పూర్తి స్థాయిలో, సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో జడ్జిలపై వ్యాఖ్యలు చేసుకుంటూ ఆ వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంటే వ్యక్తిత్వానికి సంబంధించి వాళ్ళ ప్రొఫెషన్, జడ్జెస్ ప్రొఫెషన్ కు సంబంధించి నిన్న జడ్జి గారు కూడా అదే కామెంట్ చేయడం జరిగింది. ఇంత దారుణం ఫోటోలు పెట్టుకుంటూ అయితే న్యాయ వ్యవస్థపై విపరీత అర్థాలు వచ్చేట. అయితే ఇదే నేపథ్యంలో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఒక వ్యాఖ్య చేసిండ్రు. వీళ్ళు మొత్తం ఒక పరాన్న జీవులుగా తయారై ఒక ఏమంటారు, ఒక కాక్రోచ్తో పోల్చింది. కాక్రోచ్ మన జిల్ల పురుగుతో పోల్చింది. జిల్ల పురుగు కంటే అసహ్యకరమైన బిహేవియర్తో వీళ్ళు పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేస్తుండ్రు. వీళ్ళకి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్, 100% పడే అవకాశం ఉంటుంది. అయితే అర్ధరహితమైన ఆరోపణలు ఎట్లా పడితే అట్లా. అంటే ఇప్పుడు వానికి అసలు న్యాయము, చట్టము గురించి ఎటువంటి అవగాహన ఉండదు. వాడు ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. అంటే వాడు చెప్తే శిక్ష వేస్తారు, వాడు చెప్పకపోతే శిక్ష వేస్తారు అనుకుంటే అది వాని మూర్ఖత్వం. వాడు మూర్ఖుడు కాబట్టే ఇటువంటివి చేస్తుండని నా అభిప్రాయం. అంటే ఫైనల్గా అంటే బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి ఇష్యూలో A2గా బండి ఉండాలి, తండ్రి ఉండాలి, A3గా సంఘ అంటే మధ్యవర్తులు ఎవరు, అంటే ఎలాంటి ట్విస్టులు తీసుకోబోతుంది సార్? అంటే ఆల్రెడీ లుకౌట్ నోటీస్ వచ్చేసినాయి. ప్రభుత్వం ఇప్పుడు కీలకంగా పోలీసు అధికారులు 4 బృందాలుగా డివైడ్ అయిపోయారు. అంటే ముందు ఎలాంటి అవకాశాలు ఉండే అవసరం ఉంది? అంటే రాబోయే గురువారం రోజు ఉన్నది ఏది మన విచారణ ఉన్నది, తీర్పు వాయిదా వేసినాడు. అంటే అంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా పోక్సోలో? గతంలో ఏమైనా రాజకీయ నాయకుల పిల్లలకు అనుసంధానంగా ఏమైనా వచ్చినాయా బెయిల్ కానీ పోక్సో చట్టాలలో కానీ? ఇప్పుడు కొత్తగా
అంటే లేటెస్ట్ జడ్జిమెంట్ అనిరుద్ జడ్జిమెంట్. అనిరుద్ జడ్జిమెంట్లా ఈ అంటే సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో బెయిల్ కోర్టు వాళ్ళు వేసిన డాక్యుమెంట్స్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ అంటే ఏజ్ డిస్క్రిపెన్సీ ఉంటే ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పి. అయితే దీంట్లో కేవలం భగీరథ్ కాదు, మిగతా వ్యక్తుల భగీరథ్ కుటుంబ సభ్యుల పాత్ర, అదేవిధంగా బండి సంజయ్ పాత్ర, సంగప్ప పాత్ర, మామ పాత్ర, అంటే తశ్వజయనికి పోయినరు అనేది ఒక ఆరోపణ ఉంది. తశ్వజయనికి పోవుట్లా నువ్వు వాపస్ తీసుకోకపోతే ఇలా కేసు పెడితే నీకు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని బెదిరింపులకు గురి చేసిరు అనే విషయాన్ని స్పష్టంగా తన వాంగ్మూలంలో పేర్కొన్నది. అదేవిధంగా వాళ్ళ కంప్లైనెంట్ అయిన తల్లి కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే గతంలో నేను పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు ఇవన్నీ చెప్పినా దీన్ని మొత్తం సెన్సార్ చేసిండ్రు. 10 నిమిషాలకు వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం బండి సంజయ్ గారికి ఫోన్ చేసిండ్రు. బండి సంజయ్ గారికి ఫోన్ చేసి ఆయనతో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే దీంట్లో ఈ కంప్లైంట్ అనేది వాళ్ళు రాసుకున్నారు. నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ కంప్లైంట్లో కొన్ని అంశాలన్నిటివి తీసేసి తక్కువ శిక్ష పడే సెక్షన్లను వాళ్ళు ఇంతకుముందు పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రజా ఆగ్రహానికి గురై అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పూర్తి స్థాయిలో దీన్ని ప్రశ్నిస్తుంటే బాగా ఒత్తిడికి లోనై దాని తర్వాత నా స్టేట్మెంట్ రాసుకొని ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని 5 and 6 యాడ్ చేశారు అని చెప్పేసి విక్టిమ్ తరఫు నుండి న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా విక్టిమ్ కుటుంబ సభ్యులు కావచ్చు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారి మీద కూడా కేసు పెట్టాలి. అదేవిధంగా ఈ సంగప్ప కావచ్చు, లేకుంటే వాళ్ళ మామ కావచ్చు, లేకుంటే ఇతర కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, వాళ్ళ పాత్ర ఏంది అంటే పరోక్షంగా వాళ్ళ పాత్ర ఉందా, ప్రత్యక్షంగా వాళ్ళ పాత్ర ఉందా అనేది పూర్తి స్థాయిలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వెలికి తీస్తారని నా అభిప్రాయం. లేకుంటే 100% ప్రజాగ్రహానికి గురై దాని మీద ఇప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతలేదు అనే విషయాన్ని ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసినాక ఇన్వెస్టిగేషన్ అనేది కొద్దిగా ఫాస్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో డిలే అవుతుంది. కొన్ని పోక్సో చట్టంలో సిట్ వేయడం ఏంటి అంటూ కూడా ప్రధానంగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయం. వాస్తవానికి సిట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సిట్ వేయవలసిన అవసరం ఏమున్నది? కమిషనర్తో దర్యాప్తు చేపించేది ఉండే. ఇప్పుడు హై ప్రొఫైల్ కేసు అన్నప్పుడు కొన్ని సమయాలలో కమిషనర్ లేకుంటే పై స్థాయి అధికారితోని దర్యాప్తు చేపిస్తారు. కాకుంటే ఈడైతే సిట్ వేయడం వలన కొద్దిగా డిలే కూడా అయింది. కాకుంటే ఇప్పుడు ఒక మంచి పని ఏంటంటే సిట్టుని నేతృత్వం వహిస్తున్నది ఒక మహిళా IPS ఆఫీసర్ కాబట్టి పూర్తి స్థాయిలో నిన్న న్యాయమూర్తి గారు కూడా ఒక మహిళ కాబట్టి పూర్తి స్థాయిలో బాధితురాలికి న్యాయం జరుగుతుంది. పూర్తి స్థాయిలో చట్టంలో ఏవైతే అంశాలు తీవ్రమైన అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ సెక్షన్ల ప్రకారం పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నా అభిప్రాయం. సార్ ఫైనల్గా అంటే ఇదంతా చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం అనుకోవచ్చు, అపనమ్మకం అనుకోవచ్చు. కింది స్థాయిని ఉన్నటువంటి గుడిసెలు ఉండేటువంటి వ్యక్తి నుండి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు వీళ్ళిద్దరికీ న్యాయస్థానం ఒకటే న్యాయం చెప్తుందా సార్? అంటే ఏమన్నా ఉన్నవాడు అని చెప్పేసి డిఫరెంట్గా ఒక చట్టం, లేనివానికి ఒకసారి డిఫరెంట్గా చట్టం ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి? సరే, ఈ న్యాయస్థానాలు 100% బ్యాలెన్స్డ్గా వర్డిక్ట్స్ ఉంటాయి. కింది స్థాయి వ్యక్తులకు తక్కువ న్యాయము, హై ప్రొఫైల్ పర్సన్స్కు ఎక్కువ న్యాయము, ఎక్కువ సమయం కేటాయించడం అనేది ఉండదు. నిన్న మొన్న చూస్తే ఇది భారతదేశానికే ఒక ఉదాహరణ. ఒక మహిళా న్యాయమూర్తి గారు ఆల్మోస్ట్ 24 hours ఏకదాటిలో పనిచేసిండ్రు, ఏకదాటిపై పనిచేసిండ్రు. మొన్న 12 గంటలు కూర్చున్నారు, ఎన్నో కేసెస్ డిస్పోజల్ చేసిండ్రు. మళ్ళా ఈ కేసుకు ఎక్కువ సమయం ఎందుకు ఇచ్చారంటే ఒక అమ్మాయి ఆవేదనను అర్థం చేసుకోనికి, అదేవిధంగా ఒక హై ప్రొఫైల్
నిందితుడు అని నేరారోపణ మోపబడ్డ వ్యక్తికి ఏదైనా అన్యాయం జరుగుతుందా అనేది కూడా చూడనీకి 163 నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకునే అవసరం ఏమన్నా ఉన్నదా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోనీకి న్యాయమూర్తి గారికి ఆమె వ్యక్తిగత సమయం వెచ్చించే అవసరం లేదు. అంటే ఇంత పారదర్శకతతో న్యాయస్థానం పనిచేసింది, లేకుంటే న్యాయమూర్తి గారి అంటే ఆమె ఎంత ఇన్వాల్వ్ అయ్యి జడ్జి గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యి దీనిలో న్యాయం జరగాలి, చట్టంలో ఉన్న లొసుగులను అవకాశంగా తీసుకొని బయటపడే ప్రయత్నం చేయరాదు. అదేవిధంగా తప్పుడు కంప్లైంట్లు కూడా పెట్టరాదు. అది పెడితే నేరారోపణ మోపబడ్డ వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అని దీన్ని నిన్న రాత్రి 11 గంటల వరకు విని పూర్తి స్థాయిలో దీని మీద ఒక అవగాహనకు వచ్చి దాని తర్వాత నేను ఇయ్యను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడము, లేకుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడము, లేకుంటే సమానంగా జరుగుతుందా జరగదా అనే అనుమానం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది బండి సంజయ్ విషయంలోనే కాదు, ఎవరైనా ప్రపంచంలో దేశంలో ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి సమానత్వం ఉంటుంది, న్యాయం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తప్పు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎవరి పక్కన న్యాయం ఉంటే వాళ్ళ పక్కన న్యాయం జరుగుతుంది. కానీ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా రామారావు గారు మనతో మాట్లాడినటువంటి విషయం. కెమెరామెన్ రాజేష్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.